శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి ఈవేళ మనం 2వ అధ్యాయం 16వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. యదంగ్రికమల ద్వంద్వం ద్వంద్వతాప నివారకం తారకం భవసింధోచ్చ శ్రీ గురుం ప్రణమామ్యహం. ఏ సద్గురువు యొక్క పాద కమలములు శీతోష్ణము మొదలైన ద్వంద్వ దుఃఖములను పోగొట్టు అవిను సంసార సముద్రమును తరింపజేయునవియు నగుచున్నవో అట్టి సద్గురువును గూర్చి నేను నమస్కరించుతున్నానని ఈశ్వరుడు గురు వందనము చేసి చెప్పుచున్నాడు. పార్వతీమాత పరమేశ్వరుణ్ణి మీరే సకల కళ్యాణకారకులు, లయకారకులు, శుభకారకులు కదా దేవా. మీరు ఎవరి కోసం ధ్యానం చేస్తూ ఉన్నారు, ఎవరి కోసం మీరు తపిస్తూ ఉన్నారు అనే ప్రశ్న పార్వతీమాత మొదలుపెట్టినది గురుగీత. పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు, నేను ఏ యొక్క బాధలు భవబంధములు లేనటువంటి ఈ సంసార భవరోగము హరింప చేయగలిగినటువంటి సద్గురువును నేను ధ్యానిస్తూ ఉన్నాను పార్వతి. అటువంటి గురు శక్తి ఎట్లా ఉంటుంది అంటే, మానవుడికి శీతోష్ణ సుఖ దుఃఖములు, మాన అవమానములు, ఆకలి దప్పులు, ఈ యొక్క సంసార బాధ, బాహ్యములో పేరు ప్రతిష్టలు కీర్తి, ఇవి అన్నిటితో మిళితమై పెనవేసుకొని నిజము తెలియక, కన్ను మిన్ను కాక తెలియక దిక్కుతోయన పరిస్థితిలో ఉన్నటువంటి మానవుడికి గురు ధ్యానమే శ్రేష్టం. గురువు యొక్క పాద చరణములను వేడినటువంటి వారికి గురి నామమును, గురువు ఒక నామమును, గురువు చెప్పినటువంటి మంత్రోచ్చారణని మరువక జపించినటువంటి వారికి ఈ సంసార భవసాగర బాధలు ఉండవు అని చెప్తూ ఉన్నాడు పరమశివుడు. సంసార భవసాగరము అంటే భార్య, పిల్లలు, ప్రపంచము, ఇవి అన్నీ కూడా ఒక రోజుకు ఆవిటిని నీవు, నిన్ను ఆవిటిని వదిలేసేది మనకు స్థూలంగా తెలియబడుతూ ఉన్నది. సూక్ష్మంగా ఈ యొక్క జీవుడు మాయా బంధములను తెంచుకోలేక మాయా భ్రాంతుడై ఉన్నవాడు కనుక నీ యొక్క శరీరము, నీ యొక్క ఇంద్రియములు ఒకటిగా వచ్చి 96 తత్వములతో మిళితమై ఎరుకనే పెంచుకుంటూ వచ్చినటువంటి దాన్ని భవసాగరం అనవలసి ఉంటుంది. ఈ శరీరము పోయినా మళ్ళీ ఒక శరీరముతో వచ్చి మళ్ళీ ఈ భవబంధములను పడవలసి ఉంటుంది. దీనికి కారణం నీ యొక్క అజ్ఞానమే, నీ యొక్క భ్రమ సంకల్పమే. ఈ సంకల్పము రహితము అవ్వాలి, ఈ భవసాగరము ఇంతటితో పరిసమాప్తి కావాలి అంటే గురు చరణములే నీకు శరణం. సద్గురు చరణం భవభయహరణం. సద్గురు చరణం వలన, సద్గురు పాద పద్మములను సేవించడం వలన, సద్గురు పదములను మరవకుండా జపించినందువలన నీకు నిజమేమిటో తెలియబడి భ్రమ తుంచబడి భ్రాంతి రహితులై ఈ భవసాగరము ఎంతటితో సమాప్తమవుతుంది అని మనకి ఇక్కడ పార్వతీమాతకు పరమేశ్వరుని ద్వారా ఎల్ల ప్రపంచమునకు తెలియచేసినట్లయినది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.